హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. ఓకేనా? రైట్. ఒకసారి నేను హీలింగ్ సెండ్ చేస్తాను. ఆ తర్వాత రీడింగ్ స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. డీప్ బ్రీత్ తీసుకోండి. పాజిటివ్ ఆర్ నెగిటివ్ అసలు ఏం ఆలోచించొద్దు. ఓకేనా? ఫీల్ ఫ్రీగా, న్యూట్రల్గా ఉండండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? Please send this positive healing for my viewers. Thank you, thank you, thank you. Gratitude, gratitude, gratitude. ఫ్రెండ్స్, మీ నేమ్స్ చెప్పుకుంటూ ఉండండి. 3 times ఆర్ 5 times మీ నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకుంటూ ఉండండి. ఓకేనా? రైట్, చలో చూద్దాం ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈరోజు మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా గడవబోతా ఉంది? ప్లీజ్ టెల్ మీ. 10 of Wands, 3 of Wands, 2 కార్డ్స్ వచ్చినాయి. 8 of Wands, 5 of Cups. ఏదో 2 సిచ్యువేషన్స్లో మీరు సతమతం అవుతున్నారు అనేది కనపడుతుంది. అండ్ మేబీ అది రిలేషన్లో కావచ్చు, లేకపోతే వర్క్లో కావచ్చు, లేకపోతే మీ సిచ్యువేషన్స్ ఏదైనా కావచ్చు. 2 సిచ్యువేషన్స్లో మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎమోషనల్గా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. సో మీ లైఫ్లో దేంట్లోనూ గ్రోత్ లేదు. ఫ్యూచర్ ఏంటి అర్థం కాక, తెలియక బాధపడుతున్నారు. చీకట్లో ఉన్నట్టు ఉంది. రెస్పాన్సిబిలిటీస్ ఏమో చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ఏం చేయాలో లైఫ్లో ఏం తెలియట్లేదు. మీ దగ్గర ఏమైనా 2 సిచ్యువేషన్స్, 2 చాయిసెస్ ఉంటే నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవాలా, నేను ఈ డైరెక్షన్లో వెళ్ళాలా, నేను ఈ డైరెక్షన్లో వెళ్ళాలా, మీరు ఇదే ఆలోచిస్తున్నారు అనేది, ఈరోజు ఇదే ఆలోచిస్తుంటారు అనేది కనపడుతుంది. కొంచెం ఫైనాన్షియల్గా కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే ఫైనాన్షియల్గా కూడా ఏం చేయాలి, రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు చూస్తే పెరిగిపోతున్నాయి. ఫైనాన్షియల్గా చూస్తే బాధ్యతలకి నెరవేర్తించే అంత లెవెల్లో గెయిన్స్ అయితే రావట్లేదు. సో నేనేం చేయాలి? మేబీ ఇక్కడ కానీ లైఫ్ని మీరు అట్లనే ముందుకు ఈడుస్తున్నారు అనేది కనపడుతుంది. సో ఇక్కడ మీకు కూడా కష్టంగా ఉంది. ఎమోషనల్గా కూడా మీ బ్యాగేజ్ మోసుకొని వెళ్తున్నారు. బలవంతంగా ఈడ్చుకొని పోతున్నారు. అది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసా, లేకపోతే కెరీర్‌కి సంబంధించి ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నట్లయితే
జాబు జాబ్‌లో వర్క్ విషయంలోనా? లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలోనా? అండ్ లేదు మీరు ఎవరితో అయినా కమ్యూనికేషన్ మాట్లాడితే వాళ్ళ విషయంలో కూడా మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. రామా అన్న కూడా మీరు వేరే రకంగా తీసుకొని ఇదవుతున్నారు. సో, ఎట్లా? అయినా సరే ముందు వెనక అట్లనే లైఫ్‌ని ఈడ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనేది కనపడుతుంది. కానీ ఎమోషనల్‌గా మాత్రం చాలా స్ట్రగుల్ అవుతున్నారు. లిటరల్లీ ఈరోజు ఏడుస్తారు అనేది కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే మీరనుకున్నట్టు ఆహ్, బర్డెన్‌గా బలవంతంగా ఈడ్చుకుపోతున్నట్టే ఉంటది తప్ప దట్టు ఇంకోటేంటంటే, మీరు ఎలా ఫీలవుతారంటే ఈరోజు, అరే! నేను బాధ్యతలు తీసుకుంటున్నా, ఇంత కష్టపడుతున్నా, గుడ్డులాగా చాకిరీ చేస్తున్నా, ఎమోషన్స్‌ని పంచుతున్నా, నాకు గూడా నేను నాకు గూడా ఏం కావాలో అదంతా పక్కన పెట్టేసి, నా వాళ్ళ కోసం నేను కష్టపడుతున్నా, నా కోరికలు నేను సాక్రిఫైస్ చేసుకుంటున్నా, అట్లనే ముందుకు వెళ్తున్నా. అయినా సరే ఏంటి ఈ కష్టాలు, ఏంటి ప్రాబ్లమ్స్, ఏంటి స్ట్రగుల్స్ నన్నెవరూ అర్థం చేసుకోరు. సో, నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నా. ఆ! ఎమోషనల్‌గా అయితే ఫైనాన్షియల్‌గా బ్యాలెన్స్ చేసుకోలేను. ఫైనాన్షియల్‌గా అయితే ఫ్యూచర్ గురించి బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను. అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి, కట్టాల్సిన వాళ్ళకి కట్టాలి. ఆహ్, వచ్చేదేమో రాబడి అంతంత మాత్రంగానే ఉంది. ఏం చేయాలి? అట్లనే ఈదుకుంటూ పోతున్నారు. కానీ మీ దగ్గర స్కిల్స్, తెలివితేటలయితే పుష్కలంగా ఉన్నాయి. కా ఆహ్, ఏ కర్మ చేసుకుంటేనో, ఎవరికి ఏం కర్మ చేశానో దానివల్లన నేను ఇంత స్ట్రగుల్స్ పడుతున్నాను. కానీ నేను ఎఫర్ట్స్ పెడతాను. మీ దగ్గర స్కిల్స్ ఉంటాయి, టాలెంట్ ఉంటది. మీ తెలివితేటలతోటి ఏదో అట్లా ఇట్లా నెట్టుకొస్తారు ఈరోజు అనేది కనపడుతుంది. ఓకేనా? ఆహ్, అండ్ కాకపోతే స్టెబిలిటీ విషయంలో కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటదనమాట. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ లైఫ్ మంచిగా మారాలి అని మీరు ఇక్కడ మేనిఫెస్టో చేస్తున్నారు అనేది చేస్తుంటారు ఈరోజు. ఎప్పుడు నా లైఫ్ బావుంటుంది, డివైన్‌ని ప్రే చేస్తూ ఉంటారు. ఓకేనా? ఈ బర్డెన్స్ నుంచి నన్ను త్వరగా బయటపడే స్వామి అని. అలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి. కానీ మీకేదో ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. కానీ మీరు దాన్ని మీ బాధ కొద్దీ, మీ ఎమోషన్స్ కొద్దీ మీరు వాటిని చూడట్లా. సోర్సెస్ ఏమున్నాయో అది చూడట్లా. అయిపోయిన దాని గురించి బాధపడుతూ ఉన్నారు అనేది కనపడుతుంది. జరిగిపోయింది, అయిపోయింది, బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది. మీరెంత కష్టపడినా శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది మీకు రావట్లేదు. ఇదే బాధపడుతున్నారు తప్ప, ఇంకా అవకాశం ఉంది, నేను లేసి నిలబడాలి, నాకు టాలెంట్ ఉంది, నాకు ఆహ్, ఎనర్జీస్ ఉన్నాయి. సో, నేను చేస్తాను అనేది దాంట్లో మీరు ఇది కావట్లేదనమాట. అది ఆ రకంగా ఆలోచించట్ల. బాధపడుతున్నారు. వద్దు, ఎమోషనల్‌గా వద్దు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. రైట్? ఏంజెల్ గైడెన్స్ ఏమిస్తున్నారో చూద్దాము. టేక్ యాక్షన్. అదే చెప్తున్నాను కదా! మీరు ఆగొద్దు. ఎక్కడా ఆగొద్దు. ఎమోషనల్‌గా డిప్రెషన్ అవ్వద్దు. ముందు మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంది అంట. మీరు యాక్షన్ తీసుకొని మీ ఎఫర్ట్స్ మీరు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లోనే మంచి సక్సెస్ కనపడతా ఉంది. ఆ విషయంలో ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మినట్టయితే ముందు మీకు సైన్స్, సింక్రోనిసిటీస్ కనపడుతుంటాయి. కొంతమందికైతే ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఒక సంవత్సరం టైం పడుతుంది. మీరు లైఫ్‌లో ఎమోషనల్‌గా, ఫైనాన్షియల్‌గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి, కొంతమంది విషయంలో మీరు సక్సెస్ సాధించడానికి వితిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్సే కావచ్చు. కొంతమంది విషయంలో ఒక సంవత్సరంకి అటు ఇటుగా 10 మంత్స్ టు 1 ఇయర్ ఇలా కనపడుతుందనమాట ఎనర్జీస్. ఓకేనా? మీరు ఎక్కడ కూడా ఈ ఎనర్జీస్‌లో ఉంటూ మీరు వెనక్కి తగ్గొద్దు. డిప్రెషన్‌లో ఉన్నారు అనేది కనపడుతుంది. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి యాక్షన్ తీసుకోండి. ఎక్కడ తప్పు చేస్తున్నామో, ఏ విషయంలో తప్పు చేస్తున్నామో భగవంతుడు కూడా మెచ్చుకోవాలి మనం చేసే పని. అవునా? మనము ఏ విషయంలో రాంగ్ స్టెప్ వేస్తున్నామో, మన నోటి విషయంలోనా? ఎందుకంటే ఇక్కడ కర్మ కార్డ్స్ వచ్చినాయి. సో, దానివల్ల పాస్ట్‌లో మనం ఏం చేసి వచ్చాం, ఎవరిని నొప్పించాం, ఎవరిని బాధ పెట్టాం, ఎవరి విషయంలో తప్పు చేసాం,
అన్యాయంగా ఎవరి విషయంలో బిహేవ్ చేసాం అది ఆలోచించుకోండి. మీ దగ్గర ఉన్న అవకాశాలని చూసుకొని యాక్షన్ తీసుకొని ముందుకు వెళ్ళండి అని ఏంజల్స్ చెప్తున్నారు. ఓకేనా? దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.